Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about the third chapter of 10th class new mathematics textbook, which is pair of linear equations in two variables. Pair of linear equations in two variables. This is the third chapter in your 10th class new textbook. Today we are going to learn about this. Before going to this, we have to learn some technical points, technical terms in this chapter. ఈ పాఠం పేరు తెలుగులో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. దీని గురించి మనం తెలుసుకోబోయే ముందు దీని గురించి కొంచెం పరిచయం మనకు అవసరమై ఉంది. దాంట్లో ఉపయోగించేటువంటి టర్మ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రెండు నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే రెండు నెంబర్స్ తీసుకుంటే ఈ రెండు నెంబర్స్లో ఒక కండిషన్ అయితే జరగాలి కంపల్సరీ. ఈ రెండు నెంబర్స్లో 2, 3 అనే కాదు, లేదు A, B అనే రెండు నెంబర్స్ తీసుకున్నా. ఈ రెండు నెంబర్స్లో ఒక కండిషన్ కంపల్సరీ జరుగుద్ది. ఏమేంటంటే అయితే A = B అన్న అవుద్ది, లేకపోతే A <B అన్న అవుద్ది, లేదా A <B అన్న అవుద్ది. ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ జరుగుద్ది. రెండు నెంబర్స్ తీసుకుంటే 2, 3 తీసుకున్నాం కాబట్టి 2 అనేది 3 కంటే చిన్నది, లేదా 3 అనేది 2 కంటే పెద్దది. అంతేగాని 2 = 3 అయితే కాదుగా. అది నెంబర్స్కి సంబంధించి. అదే లైన్స్కి సంబంధించి ఎలా ఉంటాయి అంటే 3 రకాల లైన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం, ఒకదానికొకటి ఇలా ఖండించుకుంటాయి. వీటిని ఖండన రేఖలు అంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. రెండవది సమాంతర రేఖలు అంటారు, ప్యారలల్ లైన్స్. ఎక్కడా కూడా ఖండించుకోవు. ప్యారలల్ లైన్స్ డో నాట్ ఇంటర్సెక్ట్. ఓకే, ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ కోఇన్సిడెంట్ లైన్స్, ఒకదాని మీద ఒకటి ఉంటాయి, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. లైన్స్లో కూడా ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, దీని గురించి మనం నేర్చుకుందాం. అసలు ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే మీకు ఆల్రెడీ నేను పాలినామియల్స్ పార్ట్ 1లో ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే రియల్ పాలినామియల్స్ న్యూ 10th క్లాస్ అని ఉంటుంది ప్లేలిస్టు, దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 1, డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 1, డిగ్రీ కనుక వేరియబుల్కి 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ కనుక 1 ఉంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా చూద్దామండి. ఒక్కొక్కటి నిదానంగా నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పాలినామియల్స్ టాపిక్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ x² + x + 1, వీటిలో హైయెస్ట్ పవర్ ఎంత? 2, దీని డిగ్రీ 2. అలాగే x + 1 అనేది కనుక మనం తీసుకుంటే దీని డిగ్రీ 1, కాబట్టి దీని డిగ్రీ 1 కాబట్టి దీన్ని ఇలాంటిదాన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఈ ఫామ్లో ఉంటాయి. అంటే జనరల్ ఫామ్ వచ్చేసరికి AX + B లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇది x అనేది ఒక వేరియబుల్ మాత్రమే. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ జనరల్ ఫామ్ ఈజ్ AX + B, A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫామ్, ఒక వేరియబుల్ ఉంటే, ఎందుకంటే x అనేది ఒకటే కదా. ఇక్కడ ఏమంటున్నాడు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ ఉండాలి. అంటే 2 వేరియబుల్స్ అంటే x, y. మనం జనరల్గా x, yలో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి AX + BY + సమ్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ AX + B సమ్ కాన్స్టెంట్ రాసాం, అంటే x⁻1, ఇక్కడ x⁻0, అంటే x యొక్క పవర్ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ AX + BY + C = 0. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణానికి ఉదాహరణ ఇది.
ఒక సాధారణ రూపం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ వాడు ఏమంటాడంటే లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నట్టు ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. దీస్ టూ ఆర్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. 2 చరరాశులలో రేఖీ సమీకరణాల జత. ఓకేనా? 2 చరరాశులలో రేఖీ సమీకరణాల జతకి ఇది. దేర్ ఫోర్ ఇప్పుడు ఏమంటాడంటే ఇందాక మనం 2 నెంబర్స్ తీసుకున్నాం. 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 ఈక్వల్ అని అవ్వచ్చు, ఒకదాని మీద ఒకటి కంటే ఎక్కువ తక్కువ కావచ్చు, ఇంకోటి ఒకదానికంటే ఎక్కువ అన్నా కావచ్చు. అట్లాగే రెండు సమీకరణాలు తీసుకున్నాం కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ అనేవి అయితే ఖండన రేఖలన్నీ అవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్, అయితే ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలన్నీ అవుతాయి, లేకపోతే కోఇన్సిడెంట్ లైన్స్ అన్నీ అవుతాయి. ఇలా అవ్వాలి అంటే 3 కండిషన్స్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది కనుక అర్థమైతే మీకు లెక్కలు ఈజీగా ఉంటాయండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. వాడు 2 ఈక్వేషన్స్ కనుక ఇస్తే కంపల్సరీ a1/a2 b1/b2 c1/c2. ఇక్కడ a1 a2 b1 b2 c1 c2 అంటే x యొక్క కోఎఫిషియంట్ a1, ఫస్ట్ ఈక్వేషన్లో y యొక్క కోఎఫిషియంట్ b1, కాన్స్టెంట్ టర్మ్ c1. ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియంట్ అంటే x కాకుండా మిగిలింది, x పక్కన ఉన్నదాన్ని గుణకం అంటాం. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో y యొక్క గుణకం, y యొక్క కోఎఫిషియంట్. థర్డ్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్. వాటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏ 2 ఈక్వేషన్స్ తీసుకున్నా సరే, a1/a2 b1/b2 c1/c2. ఈ 3 రేషియోస్ కనుక ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, వాటిని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్ అవి ఎలా ఉంటాయంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అవి ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసరికి ఇన్ఫైనైట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఇక్కడ చూడండి, 2 లైన్స్ టచ్ అయితేనే సొల్యూషన్ ఉన్నట్టు. ఇక్కడ ఒకసారి టచ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ అసలు టచ్ కాలేదు కాబట్టి ఒకదానికొకటి సొల్యూషన్ ఉండదు. ఇక్కడ ఎన్నిసార్లు టచ్ అయినాయో మనం చెప్పలేము. కోఇన్సిడెంట్ ఒకదాని మీద ఒకటి ఆనుకొని ఉన్నాయి. అందుకు కాబట్టి ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసరికి a1 ఇక్కడ అసలు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఫస్ట్ కండిషన్లో 3 ఈక్వల్ అయినాయి, 3 రేషియోస్. సెకండ్ కండిషన్లో ఈ 2 రేషియోస్ మాత్రం ఈక్వల్ అయినాయి. a1/a2 ఈక్వల్ టు b1/b2 అయింది. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏమంటామంటే వీటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా ఖండించుకోవు, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు, కలవు. ఈ సందర్భంలో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 0. ఎందుకంటే ఈ 2 కలిస్తేనే మనకి సొల్యూషన్ అనేది ఏర్పడుద్ది. ఈ 2 కలవట్లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇక్కడ 0గా చెప్తాం. తర్వాత వచ్చేసరికి మూడో కండిషన్. మూడో కండిషన్ ఏం చెప్తారంటే ఇలా రాసిన చూడండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ ఏ రేషియో కూడా ఈక్వల్ కాలేదు. వీటిని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం.
ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఖండించుకుంటాయి. ఈ సందర్భంలో ఎన్నిసార్లు ఖండించుకుని అంటే ఒకసారి కాబట్టి యూనిక్ సొల్యూషన్, వన్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఈ మూడు కండిషన్స్ని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మూడు కండిషన్స్ అయితే మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అంటే చూడండి, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అన్నాం. ఇవి కోఇన్సిడెంట్ లైన్స్, ఇవి ఇలా ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2, ఇవి ప్యారలల్ లైన్స్, అసలు ఇంటర్సెక్ట్ అవ్వవు, ఖండించుకోవు, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 0. థర్డ్ కండిషన్ వచ్చేసరికి A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇలా ఖండించుకుంటాయి ఒకసారి కాబట్టి యూనిక్ సొల్యూషన్, వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇది మూడు కండిషన్స్. ఈ కండిషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి 4 మార్కులకు అడిగారు. రైట్ ద కండిషన్స్ వెన్ A1x ప్లస్ B1y ప్లస్ 2C1 ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0 అనే రెండు ఈక్వేషన్లు సమాంతరాలు అయినప్పుడు ఎలా ఉంటాయి, ఖండన రేఖలు అయినప్పుడు ఎలా ఉంటాయి, కోఇన్సిడెంట్ పరస్పర ఆధారిత రేఖలు అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే పరస్పర ఆధారిత రేఖలు అని, ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖలు అని, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఖండన రేఖలు అని. ఈ మూడు కండిషన్స్ 4 మార్కులు ఒకసారి అడగడం జరిగింది, ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏ రెండు ఈక్వేషన్స్ అయినా సరే A1/A2 B1/B2 C1/C2ని క్యాలిక్యులేట్ చేయడమే మన పని. వీటికి సంబంధించి ఫస్ట్ రోమన్లో పేజ్ నెంబర్ 58లో ఎక్సైజ్ 3.1 ఫస్ట్ రోమన్ వరకు గ్రాఫ్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే గ్రాఫ్ గీయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి గ్రాఫ్ నేను చెప్పట్లేదు. ఎక్సైజ్ 3.1 పేజ్ నెంబర్ 58లో సెకండ్ రోమన్ నుంచి చూద్దాం. సెకండ్ రోమన్లో ఏమన్నాడంటే, ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2 B1/B2 C1/C2 ఫైండ్ అవుట్ ద లైన్స్ రిప్రజెంటింగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఆఫ్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే ఈ A1/A2 B1/B2 C1/C2 అనే రేషియోస్ని కంపేర్ చేసి ఆ రెండు ఇచ్చినటువంటి పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రెండు జతల రేఖ సమీకరణాలు ఖండన రేఖల, సమాంతర రేఖల, పరస్పర ఆధారిత రేఖల చెప్పమంటున్నాడు, ఓకేనా. ఇవి మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రాబ్లం. 5x ప్లస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0, 7x ప్లస్ 6y మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దామంటే కంపేరింగ్ విత్ A1x plus B1y plus C1 equal to 0. Second one, A2x plus B2y plus C2 equal to 0. వీటితో కంపేర్ చేయండి ఈ రెండు ఈక్వేషన్స్ని. ఫస్ట్దేమో ఫస్ట్ దానికి, సెకండ్దేమో సెకండ్ దానికి. A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0తో 5x మైనస్ 4y ప్లస్ 8 ఈ రెండింటిని కంపేర్ చేస్తే, ఇది ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ ఫస్ట్ది, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ A1 ప్లస్లో ఎంత ఉంది, ఇక్కడ 5, B1 ప్లస్లో ఎంత ఉంది, -4, C1 ప్లస్లో 8. అలాగే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ని ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ A2 ప్లస్లో 7, B2 ప్లస్లో 6, C2 ప్లస్లో -9. ఈ విధంగా వచ్చినాయి మనకి. ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడంటే, వాడు అన్నాడు కదా ఆన్ కంపేరింగ్ A1/A2 B1/B2 C1/C2ని అలా కంపేర్ చేద్దాం. ఫస్ట్ A1/A2 క్యాలిక్యులేట్ చేయండి. A1/A2 అంటే ఎంతమ్మా, A1/A2 అంటే 5/7. నెక్స్ట్ B1/B2 అంటే -4/6 అంటే 2 2s are 4, 2 3s are 6, 2/3. నెక్స్ట్ C1/C2 అంటే ఇక్కడ ఎంత, 8/9 -8/9 అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి
ఈ మూడు రేషియోస్ ఇక్కడ 5/7 వచ్చింది, ఇదేమో 2/3 వచ్చింది, ఇదేమో 8/-9 వచ్చింది. ఈ మూడు రేషియోస్ ఈక్వల్ కాలేదు కదా. ఈక్వల్ కాలేదు అని అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే అవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. ఓకేనా, వీళ్ళు ఇక్కడ రాస్తాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, ఇలా రాస్తాం. ఇది చేయాల్సినటువంటి ప్రాసెస్. ఓకే, నౌ మూవ్ టు ద సెకండ్ ప్రాబ్లం. సారీ, ప్లేస్ సరిపోద్ది అనుకుని నేను ఇక్కడ రాయలేదు. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంకి ఇబ్బంది ఉండదు. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడంటే 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. సేమ్ కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేద్దామంటే A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి కంపారిజన్ చూడండి. x సరిపోయినాయి. ఇక్కడ A1 ప్లస్లో ఎంత ఉంది? ఇక్కడ 9. A2 ప్లస్లో B1 ప్లస్లో 3, C1 ప్లస్లో 12. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి A2 ప్లస్లో 18, B2 ప్లస్లో 6, C2 ప్లస్లో 24. ఇప్పుడు మనం ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలి. A1/A2, B1/B2, C1/C2 రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి A1/A2ని క్యాలిక్యులేట్ చేద్దాం. A1/A2 అంటే A1 ఎంత? 9, A2 ఎంత? 18. 9 1 9 2 18 అంటే 1/2. A1/A2 1/2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ B1/B2. B1 అంటే 3, B2 అంటే 6, 3 1s 3 2s are 6, 1/2. నెక్స్ట్ C1/C2 అంటే 12/24. C1 అంటే 12, C2 అంటే 24 కాబట్టి C1/C2 అంటే 12/24. 12 1s 12 2s are 24, 1/2. Therefore we have A1/A2 1/2 వచ్చింది, B1/B2 1/2 వచ్చింది, C1/C2 we get 1/2. Therefore 3 ratios are equal. ఈ మూడు రేషియోస్ ఏవైనా ఈక్వల్ అయినాయి. Therefore A1/A2 = B1/B2 = C1/C2. ఈ మూడు రేషియోస్ ఈక్వల్ వచ్చినాయి అంటే ఆ రెండు ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అని. కోఇన్సిడెంట్ లైన్స్. ఈ మూడు రేషియోస్ ఈక్వల్ వస్తే అవి కోఇన్సిడెంట్ లైన్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద థర్డ్ one and the last one in this Roman for this video also. 6x - 3y + 10 = 0, 2x - y + 9 = 0. ఓకేనా, ఎలాగిచ్చినా సరే మనం చేయాల్సింది ఫస్ట్ కంపేరింగ్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? కంపేరింగ్ విత్ A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. చేస్తే ఏమవుతుంది? A1 ప్లస్లో 6 ఉంది, B1 ప్లస్లో -3, C1 ప్లస్లో 10. Therefore we get A1 = 6, B1 = -3, C1 = 10. అందరికి ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే A2 = 2, B2 = -1, C2 = 9. ఇప్పుడు రేషియోస్ రాద్దాం. ఫస్ట్ A1/A2 అంటే 6/2 అంటే 2 1s 2 3s అంటే దీని వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ B1/B2 అంటే -3/B2 అంటే -1, -3/-1, మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/1 అంటే 3. నెక్స్ట్ C1/C2
C1/C2 అంటే 10/9. కామన్గా ఏ టేబుల్ క్యాన్సిల్ కాదు కాబట్టి దాన్ని అలా వదిలేస్తాం. ఇప్పుడు A1/A2 3 వచ్చింది, B1/B2 3 వచ్చింది, C1/C2 10/9. అంటే ఈ రెండు ఈక్వల్ అయినా కానీ ఇది ఈక్వల్ కాల. Therefore we have to write, ఏం రాస్తామంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఫస్ట్ రెండు ఈక్వల్, లాస్ట్ది ఈక్వల్ కాకపోతే ఈ రెండు ఏ లైన్స్ అమ్మా? ప్యారలల్ లైన్స్. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా? కాబట్టి దేనికైనా సరే మనకి ఈ మూడు కండిషన్సే ఇంపార్టెంట్. ఈ మూడు కండిషన్స్ A1/A2, దేనికైనా సరే ఈ మూడు కండిషన్సే మనకి చాలా ఇంపార్టెంట్. A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అయితే ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ప్యారలల్ లైన్స్, జీరో సొల్యూషన్స్. రెండు ఖండించుకో కాబట్టి A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకసారి ఖండించుకుంటాయి కాబట్టి యూనిక్ సొల్యూషన్ అని రాస్తాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వీటికి సంబంధించి థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.